కడప జిల్లా బద్వేల్ పట్టణంలో జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులో 2 నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బద్వేల్ పట్టణ సీఐ రాజగోపాల్, పట్టణ ఎస్ఐ రవికుమార్ వెల్లడించారు. వారు మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చాగోలు గ్రామానికి చెందిన ముంచాల వెంకటయ్య 18 ఏళ్ల కిందట తన చెల్లెలు శిరీషను వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మండలం అసాయిపేటకు చెందిన కృష్ణకిచ్చి వివాహం చేశారు. 8 ఏళ్ల కిందట కుటుంబ సమస్య తలెత్తడంతో శిరీష పుట్టింట్లో ఉంటుంది. ఎంతో కృష్ణ వెంకటయ్యపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మైదుకూరు మండలం జెండాలవరం గ్రామానికి చెందిన చెన్నమ్మతో వెంకటయ్య చనువుగా ఉన్నట్లు తెలిసింది. పగ పెంచుకున్న కృష్ణ, దినేష్ ఇద్దరు కలిసి బద్వేల్ పట్టణంలో కర్రలు, కత్తితో ఈ ఏడాది ఆగస్టు 13న వెంకటయ్యపై దాడి చేసి గాయపరిచాడు. కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ నెల 15న వెంకటయ్య మృతి చెందాడు. దాడి కేసును హత్య కేసుగా నమోదు చేసి నిందితులను బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలియజేశారు. విడిపోవడం వల్ల జరిగిన మనస్పర్ధల వల్ల ఈ కృష్ణయ్యకు అలాగే వెంకటయ్య అనే అతనికి ఇద్దరికి చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. ఆ మనస్పర్ధలు మనసులో పెట్టుకొని అలాగే దినేష్ అని జాన్లవరం చెందినటువంటి దినేష్ వాళ్ళ మదరు చెన్నమ్మతో ఈ వెంకటయ్య చనువుగా ఉండడం కృష్ణ దినేష్కి చెప్పి వాళ్ళిద్దరు కలిసి మనకు ఆగస్టు నెల 13వ తేదీన మన పెట్రోల్ బంక్ దగ్గర